హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్‌కి స్వాగతం. క్రైమ్ ఇన్ యాప్ ప్రేమే నేరమా 13వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాము. కళ్ళు మూసుకుంది కానీ మళ్ళీ ఆలోచనలు విఖ్యాత్ చుట్టే తిరుగుతూ ఉన్నాయి. అటు తిరిగి పడుకుంది, ఇటు తిరిగి పడుకుంది. ఏం చేసినా నిద్ర రాలేదు గగనకి. అయినా ఒక్కసారి చూస్తే ఏమవుతుంది? ఏమని బదిలీ ఇచ్చాడో చూసి, మళ్ళీ డిలీట్ చేసేస్తాను. నేను చూసిన విషయం అతనికి అయితే తెలియదు కదా! కానీ అతడు ఎలాంటి మెసేజ్ పెట్టినా దానికి మాత్రం ఎట్టి పరిస్థితిలో బదులు ఇవ్వకూడదు అని తనకు తాను గట్టిగా చెప్పుకొని సెల్ తీసి యాప్‌ని ఇన్‌స్టాల్ చేసింది గగన. భయంగానే విఖ్యాత్ నుంచి వచ్చిన మెసేజ్‌ని తీసి చూసింది. అబ్బాయిని అమ్మాయి అనుకోవడం నీ పొరపాటే కావచ్చు. కానీ ఈ 3 రోజుల నుండి నువ్వు నాతో ఎలాంటి ఇబ్బంది లేకుండా మాట్లాడావంటే, నేను తప్పుగా ఏది మాట్లాడలేదు అని కదా అర్థం. ఒక రాత్రంతా మాట్లాడా. ఎక్కడైనా ఇబ్బంది పడేలాగా మాట్లాడానా? అమ్మాయి అనుకుని మాట్లాడాను. అబ్బాయి అని తెలియగానే మాట్లాడడం మానేస్తాను అనడంలో అర్థం లేదు. మన ఇద్దరి మధ్య ఉన్నది మాటలే వినిపించని పరిచయం. ముఖమే కనిపించని అనుబంధం. ఇక్కడ లింగభేదం లేదు. అలా కాకుండా నా మాటల వల్ల నిజంగా నీకు ఇబ్బంది కలిగి ఉంటే నన్ను క్షమించు. ఇంక ఎప్పుడు నీకు సందేశం పంపించను అని పంపించాడు విఖ్యాత్. ఆ సందేశాలు చూడగానే బాధగా అనిపించింది గగనకి. నిజమే కదా! 3 రోజుల నుండి మాట్లాడుతున్నా ఏ ఒక్కసారి కూడా అబ్బాయి అని కూడా అనిపించలేదు. అంత హుందాగా మాట్లాడాడు. అమ్మాయి అని పొరపడింది నేను. కానీ తనైతే అబద్ధం చెప్పలేదు కదా! క్షమించు అని అతని చేత అనిపించడం ఎంతవరకు న్యాయం అని అనిపించింది గగనకి. అతనికి తిరిగి సందేశం పంపించకుండా ఉండలేకపోయింది. అయ్యో! మీరెందుకు సారీ చెప్పడం? అమ్మాయి అనుకుని పొరపడి మాట్లాడింది నేను. మీరు హుందాగా నడుచుకున్నారు అని పంపగానే, మరి నాతో మాట్లాడడానికి ఏంటి ఇబ్బంది? నిజంగానే నీకు ఇబ్బందిగా ఉంటే నాతో మాట్లాడొద్దు. అంతేగాని ఒక అబ్బాయి అనే సాకుతో మాట్లాడడం మానేస్తే మాత్రం నేను చాలా బాధపడతాను అని పంపించాడు విఖ్యాత్. లేదండి. అలా అని కాదు అని పంపించింది గగన. మరి ఇంకేంటి? అబ్బాయిలకి నీలాంటి మంచి మనసున్న అమ్మాయిలతో మాట్లాడే అదృష్టం లేదా? నేను ఎవరితో మాట్లాడను. నా జీవితంలో ఉన్న ఒకే ఒక ప్రేమ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇలా ఒకరితో మాట్లాడింది నీతోనే. కానీ నువ్వు కూడా నువ్వు అబ్బాయివి అని వంక చెప్తున్నావు. నా జీవితంలో నుండి వెళ్ళిపోవాలని అనుకుంటున్నావు. నా రచనలు అంటే ఇష్టం అన్నావు. నాతో మాట్లాడడం అదృష్టం అన్నావు. అలాంటిది నేను ఒక అబ్బాయిని అయిపోగానే నా రచనలు నచ్చకుండా అయిపోతాయా? నా మాటలు వెగటుగా అనిపిస్తాయా? అని చాలా బాధపడ్డాడు విఖ్యాత్. అలా కాదు. ఇందులో మీ తప్పు ఏమీ లేదు. నా ఇబ్బంది ఏంటో మీకు చెప్పలేను. దయచేసి ఏమీ అనుకోవద్దు అంది గగన. ఇబ్బందా? మీకు ఇబ్బంది ఏంటి? నన్ను ఒక స్నేహంగా ఒప్పుకోలేవా? నీతో మాట్లాడుతున్న ఈ 3 రోజుల నుండి ఒక మనిషిలా ఉంటున్నాను. కథలు తప్ప వేరో లోకం తెలియని నాకు నీ మాటలు ఇంకా ఈ లోకంలో మనుషులు ఉన్నారు అనిపించేలా తోచాయి అని పంపించాడు విఖ్యాత్. అది కాదు విఖ్యాత్ గారు. మీకు ఏమని చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అసలు ఒక మనిషితో మాట్లాడే స్వతంత్రం నాకు లేదు. నేను ముందే చెప్పాను కదా! పంజరంలోని రామచిలుకను నేను అని పంపించింది గగన. అంటే ఏంటి? నిన్నటిదాకా చెప్పావు కదా! మీ ఆయన చాలా మంచివాడు. చాలా బాగా చూసుకున్నాడని. పంజరంలో రామచిలక ఎలా అయ్యావు? అని పంపించాడు విఖ్యాత్. ఆ ప్రేమతో నన్ను కట్టిపడేసి కేవలం ఆయన గురించి మాత్రమే ఆలోచించేలా, ఆయన కోసం మాత్రమే బ్రతికేలా చేసి పంజరంలోని రామచిలకని చేశాడు. నేను ఎవరితో అయినా మాట్లాడాను అని తెలిస్తే ఆయన బాధపడతాడు. నాకు ఆయన తప్పితే వేరే లోకం ఉండడం ఆయనకు ఇష్టం లేదు అని పంపింది గగన. అది ప్రేమ, ఒక బంధం. కానీ మన మధ్యన ఉన్నది స్నేహం. ప్రేమ ఒక్కరితోనే అయి ఉండొచ్చు. కానీ స్నేహం ఒకరితోనే ఉండాలని, ఒకరితో అవ్వాలని లేదు గగన. నీకు నాకు నీ స్నేహం కావాలి. ఎప్పుడో ఒకసారి నీకు వీలు కుదిరినప్పుడు మాట్లాడితే చాలు. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను.
ఎప్పటిలాగే నా కథలు చదువుతూ, నన్ను ప్రోత్సహిస్తూ ఒక స్నేహితురాలిలా నా వెంట ఉంటే చాలు. నిన్ను ఏ విధంగానే ఇబ్బంది పెట్టను. నీకు ఇష్టం లేని ఏ మాటలు మాట్లాడను. దయచేసి నా జీవితం నుండి వెళ్ళిపోవద్దు అని బతిమిలాడాడు విఖ్యాత్. అతను అడిగినది తప్పుగా ఏమీ అనిపించలేదు గగనకి. అంత పెద్ద మాటలు వద్దు. నేను ఇప్పటిలాగే ఉంటాను అని అంది గగన. నిజానికి గగన కూడా విఖ్యాత్ స్నేహాన్ని కోరుకుంటుంది. మనసులోని బాధను పంచుకునే తోడు లేదు. మనసు విప్పి ప్రతిదీ చెప్పుకునే నేస్తం లేదు. అవన్నీ విఖ్యాత్ ఎందుకు కాకూడదు అని అనుకుంది గగన. అబ్బాయితో స్నేహం అనేది తప్పు అనుకునే అంత సంకుచిత మనస్తత్వం తనది కాదు. తనకు కూడా ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. పెళ్ళయ్యాకే అన్నీ మర్చిపోయింది. జీవితం యాంత్రికం అయిపోయింది. తన భర్త తనను కొట్టినా అంత బాధలోనూ కొంచెం ప్రశాంతతను పొందిందంటే అది కేవలం విఖ్యాత్ వల్లే. తన జీవితం మూడుబారిన చెట్టులాగా ఎందుకు అయిపోవాలి? ఒంటరిగా బాధపడుతున్న విఖ్యాత్కి తన స్నేహాన్ని అందించి అతను అడిగింది ఎందుకు అంగీకరించకూడదు? తన నేస్తంగా ఎందుకు అంగీకరించకూడదు అని అనుకుంది గగన. సరే, ఇంక బాధపడొద్దు. ఇక నుండి మనం ఇద్దరం స్నేహితులం అని అంది గగన. థ్యాంక్ యూ గగన, థ్యాంక్ యూ సో మచ్ అని అన్నాడు విఖ్యాత్. థ్యాంక్స్ ఎందుకండి అని పంపించింది గగన. అదిగో మనం స్నేహితులం అంటూనే మళ్ళీ అండి అంటున్నావు. ఇక నుండి నన్ను పేరు పెట్టి పిలువు అని అన్నాడు విఖ్యాత్. సరే విఖ్యాత్, ఇక పడుకో, గుడ్ నైట్ అని అంది గగన. కుదరదు, ఇప్పుడే మనం స్నేహితులమైన సందర్భంగా కాసేపు నాతో మాట్లాడు అని అన్నాడు విఖ్యాత్. సరే, తిన్నావా అని పంపించింది గగన. లేదు అన్నాడు విఖ్యాత్. ఏ, ఎందుకు తినలేదు అని అడిగింది గగన. నువ్వు అలా మెసేజ్ పెట్టి వెళ్ళిపోయాక తిరిగి మళ్ళీ వస్తావో లేదో అని చాలా దిగులుగా అనిపించింది. అన్నం తినాలి అన్న విషయం మర్చిపోయాను. ఆకలి అసలు నాకు గుర్తుకే రాలేదు. ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఆకలి అవుతుంది అని పంపించాడు విఖ్యాత్. అదేంటి, నువ్వు అన్నం తినకపోతే మీ అమ్మ పట్టించుకోలేదా అని అడిగింది గగన. అమ్మ కదా, పట్టించుకోకుండా ఎలా ఉంటుంది? నేనే ఇందాకటి వరకు బయటే ఉన్నాను. ఇంటికి రాగానే అమ్మ అన్నం తినమని అడిగింది. అమ్మని బాధ పెట్టడం ఎందుకని బయట తినేశానని చెప్పాను. 4 చివాట్లు పెట్టింది. బయట తినాలనుకుంటే ముందు చెప్పు. ఇప్పుడు చూడు, ఇంట్లో వండింది అంతా వేస్ట్ అవుతుంది. అయినా వేస్ట్ ఎందుకు అవుతుంది? పొద్దున్నే అదే అన్నం తాలింపు వేసి నీకే పెడతాను అంటూ బాగానే తిట్టింది అమ్మ అని అన్నాడు విఖ్యాత్. హాహాహా అంటూ నవ్వేసింది గగన. నీ నవ్వు చాలా బాగుంది అని అన్నాడు విఖ్యాత్. మొదటిసారిగా అతడు అలా అనగానే ఏదో కలవరం మొదలైంది. ఇంతకుముందు ఇదే మాట చాలాసార్లు అన్నాడు. కానీ ఒక అమ్మాయి అనుకొని అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు అబ్బాయి అని తెలియగానే తనలో ఏదో తెలియని కలవరం. చాలు చాలు, మరి ఇప్పుడు ఆకలేస్తుంది కదా, తినడానికి ఏమైనా ఉన్నాయా అని అంది గగన. నా గదిలో అయితే ఏమీ లేవు. కిచెన్కి వెళ్తే అమ్మ తిడుతుందేమో అన్నాడు విఖ్యాత్. పర్వాలేదులే, వెళ్ళి ఏదో ఒకటి తినిరా చెప్పింది గగన. వద్దులే, నువ్వు నాతో మాట్లాడుతూ ఉండు చాలు, ఆకలి అదే పారిపోతుంది అని పంపించాడు విఖ్యాత్. అబ్బో, నిజమా అంది గగన. నిజమే అని చెప్పాడు విఖ్యాత్. చాలు చాలు అని అంది గగన. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.